అరే! మాట్లాడితే 'హర్షిత్ రానాను' ఎందుకు తీసుకున్నారు? 'హర్షిత్ రానాని' ఎందుకు తీసుకున్నారని జెప్పేసి 'గౌతమ్ గంభీర్' సెలక్షన్ అనేది సరిగ్గా చేయలేదని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. నాకర్థం గాలేదు. అంటే ఏం చేయాలి వాళ్ళు ఇప్పుడు 'హర్షిత్ రానా' ఇప్పుడు ఈరోజు ఆడిన సెకండ్ టీ20 అగైనెస్ట్ ఆస్ట్రేలియా. ఆ మ్యాచ్‌లో ప్రతి ఒక్కరు టాప్ ఆర్డర్ మీరెవరైతే కావాలి, కావాలి అని చెప్పి అనుకున్నారో ఆ టాప్ ఆర్డర్ మొత్తం పడిపోయింది. సింగిల్ డిజిట్‌లో పడిపోయింది మొత్తం అందరు. ఇది డబుల్ డిజిట్‌లో వచ్చినాయనంటే ఓన్లీ అభిషేక్ శర్మ అండ్ మీరు వద్దనుకుంటున్న 'హర్షిత్ రానానే.' ఆ 'హర్షిత్ రానానే' 35 స్కోర్ చేయడం వల్ల ఇప్పుడు ఒక టీమ్ ఇండియాకి ఒక గౌరవప్రదమైన స్కోర్ అయితే వచ్చింది. అండ్ ఓడిపోవడంలో మళ్ళీ ఒక బౌలర్‌ని తీసుకున్నారు గదా! బౌలర్‌గా తీసుకున్నప్పుడు బ్యాటింగ్ చేసినా అంత ఫరక్ పడదు అని చెప్పననుకుంటే అది కరెక్ట్ గాదది. మీరు ఇలా ట్రోల్ చేస్తే మనకేం రాదు. మనం ఈ నెక్స్ట్ మ్యాచ్ అయినా మంచిగా ఆడాలి అని జెప్పేసి మనం బూస్ట్ ఇవ్వాలి తప్ప వాళ్ళను ట్రోల్ చేస్తూ ఈయనకెందుకు అవకాశం ఇచ్చిర్రని జెప్పేసి వాళ్ళని ట్రోల్ చేస్తే ఏం రాదు. సపోర్ట్ చేద్దాం. సపోర్ట్ చేసి అది గెలిచేలా చేద్దాం గానీ మీరు వాళ్ళను డీగ్రేడ్ జేయడం వల్లనో, లేకపోతే ఏదో ట్రోల్ జేసి ఎందుకు తీసుకొచ్చారని జెప్పేసి అనడం వల్ల దానివల్ల ఒరిగేదేముండదు. ఒక మంచి ప్లేయర్‌ను మీరు సెలెక్ట్ చేయండి అని అనడంలో తప్పు లేదు. కానీ ఈయననెందుకు చేశారు అనంటే ఆ సెలక్షన్ కమిటీ దగ్గర మెనీ రీజన్స్ ఉండుండొచ్చు వాళ్ళ దగ్గర. ఏ రీజన్స్ వల్ల అయినా సెలెక్ట్ చేసుండొచ్చు. కానీ మనం దాన్ని నెగెటివ్‌గా పోర్ట్రే చేయకుండా వారికి సపోర్ట్ చేద్దామని అంటున్నా నేను. సో, ఇది మళ్ళీ ఇక్కడ నేను ఏదో 'హర్షిత్ రానాని' సపోర్ట్ చేసినట్టు, 'గౌతమ్ గంభీర్‌ని' సపోర్ట్ చేసినట్టు మీరు తీసుకోవద్దు దీన్ని. హోప్ గుడ్ నెక్స్ట్ మ్యాచ్ అండ్ ఈ సీరీస్ టీ20 సీరీస్ అయినా మనం గెలుద్దామని చెప్పి కోరుకుందాం.